life, yo. This ain't no story. Yeah, yeah, yeah. నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం అన్నీ నీకే చెందాలని నీ ఒట్టి వారము ఎందుకు పనికిరాని నీ స్వజనంగా చేసుకున్నందుకే ఉన్నారు. ముఖ్యంగా గత వారం నుంచి వారం వరకు పునరుత్థాన దినం వరకు కాపాడి ఆశీర్వదించిన విధానం బట్టి ఉన్నారు. ఈరోజు ఈ పునరుత్థాన దినం అద్యంతం మీరే అధ్యక్ష వహించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించవలసిందిగా కోరుతూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానున్న యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి పాటలు పాడుతూ ఆయన ఆరాధిద్దాం. ఈ యొక్క ఆరాధనలో మొట్టమొదటిగా దేవుని స్తుతించలాగిన లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడేదని ఈ మహిమా గీతములు కీర్తన పుస్తకంలో నుండి 64వ పాట పాడుకుని దేవుని మహిమపడతాం.
హల్లెలూయా. 62వ పాట. క్రిస్మస్ పాటలు అంకులే కొంచెం మంచిగా రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు. ప్రభువైన యేసు వద్దకు రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు. ప్రభువైన యేసు వద్దకు రమ్ము ఇది ప్రభువు
రాజుని హాసం భూమి చేసెను. ఆయన దైవము పాలితుడా, ఆయన ఎల్లప్పుడు దేవుని స్తుతించడానికి పాట పాడి దేవుని మైపడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములాటి, ఆయన పరక్రమ కార్యములాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
స్తుతించిన అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 31 నుంచి 40 వరకు మన మధ్య స్ఫూర్తి చదివి వినిపిస్తారు. 1 by 1 ఒకరు చదివిన తర్వాత దాన్ని రిపీట్ చేయాల్సి కోరుచు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 31 నుంచి 40 వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం అందరం కలిసి చదువుకున్నాము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, మన దేవుడు తప్ప ఆశాదుర్గమేది, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నాకు బలము ధరింపజేయవాడు ఆయన, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఆయన కాళ్ళు జింక కాళ్ళ వల్లే చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నా నిలుపుచున్నాడు, చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు ఆయనే, నా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు నా ఆయననే, బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడెంను నీవు నాకు అందించుచున్నావు, నీ రక్షణ కిరీటమును నీ అందించుచున్నావు, కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ కుడి చేయి నన్ను నీ ఆదుకొను, సాత్వికము నన్ను గొప్ప చేసెను, నీ సాత్వికము నన్ను గొప్ప నా చేసాను, పాదములకు చోటు విశాల పరిస్థితివి, నా పాదములకు చోటు నా విశాలపరిచి, చీల మండలు బెణకలేదు, నా చీల మండలు నా వెలకలేదు, శత్రువులను తరిమి పట్టుకొందును, నా శత్రువులను తరిమి వారిని పట్టుకున్నాను, నశింపచేయ వరకు నేను తిరగను, వారిని నశింపచేయ వరకు నేను వారు తిరుగాను, నా పాదముల క్రింద పడుదురు, వారు నా పాదముల కింద పడుదురు, వారు లేవలేకపోనట్లు నేను వారిని వాళ్ళు లేవనట్టున్నట్టు వారిని అనగదొక్కుదును, అనగదొక్కుదును, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, యుద్ధమునకు నీవు నన్ను నా బలము మీదికి లేచిన ధరింపచేస్తివి, వారిని నా క్రింద అణిచివేసితివి, నా మీదికి లేచిన వారిని నా నా కింద శత్రువులను వెనుకకు అణిచివేస్తివి, నీవు మళ్ళ చేసితివి, నా శత్రువులను నీకు అణిచితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసితివి. నన్ను ద్వేషించు వారిని నన్ను నిర్మూలన దేవుడు తన చేసితివి. పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కని వాక్యం వినిపించిన స్ఫూర్తికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చదివిన భాగం నుంచి మన మధ్యన బిషప్ పై గారు వివరణ ఇస్తారు. యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నా. ఈ చదవబడిన పాఠ్య భాగము దావీదు గానం చేసిన పాట. అదే ప్రధాన గాయకుడికి దావీదు కీర్తన అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడు దావీదుని శత్రువుల చేతిలో ఆయన పడినప్పుడు దేవుడు ఏ విధంగా ఆయన తప్పించాడు, ఏ విధంగా తన శత్రువులను అణదొరికాడు అనే విషయాల గురించి ఆయన చెప్పాడు. కాబట్టి ఈ దావీదు ఇవన్నీ కూడా పాటలే పాడాడు. దేవుడు స్తుతించి ఆయన మహిమపరిచినట్టు మనం చూడగలం. ఆయన శత్రువులు మనం చూసినట్లయితే అన్ని వైపులు ఉన్నారు. ఇంట్లో నుండి శత్రువులు ఉన్నారు, బయట నుండి శత్రువులు ఉన్నారు. సొంత కన్న కొడుకే అభిషలోము తన యొక్క సింహాసనాన్ని మరి అధిష్ఠించాలని లేదా ఆక్రమించాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ బయట శత్రువులతో కూడా ఆయన చేయి కలిపాడు. ఎవరైతే దావీదుకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరితో కూడా చేయి కలిపి కన్న తండ్రిని సింహాసనం కింద పడేయాలని ఎంతో ఆశపడ్డాడు. ఈనాడు ఎన్నో కుటుంబాల్లో అట్లాంటివి మనం చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి ఈ యొక్క 31వ వచనం కూడా 18వ కీర్తన 31వ వచనం కూడా యెహోవా తప్ప దేవుడేడి అంటున్నాడు. దేవుడు తప్ప, యెహోవా తప్ప దేవుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 86వ కీర్తన
86 కీర్తన 8-9 వచనాలు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. ప్రభువా నీవు మహాత్మ్యం గలవాడవు, నువ్వు మహాత్మ్యము కలిగిన వాడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆశ్చర్యకార్యము చేయువాడు, నీవే అద్వితీయ దేవుడవు. నీవే అద్వితీయ దేవుడు. చూసారా, ద్వితీయము కానీ అద్వితీయ దేవుడు అంటే త్రిత్వము కనబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా నీవు ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు. దేవతల్లో నీ వంటి వాడు. ఈనాడు లోకంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అని వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన వంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఆయన జన్మే ఆశ్చర్యం. ఆయన పరలోకంలో నుండి భూలోకానికి నరుడిగా ఈ లోకానికి వచ్చి ఒక నరావతారం ధరించేసి ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే కన్న ప్రజలను వారి పాపముల నుండి, జన్మ పాపముల నుండి, కర్మ పాపముల నుండి విడిపిస్తానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే దావీదు ఆ మాట చెప్తున్నాడు. చదువమ్మా. నీ కార్యములకు సాటిన కార్యములు లేవు. చూసారా, ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఆయన రాతిలో నుండి నీళ్లు ఇచ్చాడు. ఆదికాండం గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రెఫీదీం అనే చోటకు వచ్చినప్పుడు వాళ్ళు నీళ్లు లేక అల్లాడిపోయి మోషేని తిట్టుతూ ఉన్నారు. మాకు ఆ ఐగుప్తులో ఏమి లేవు, మాకు అన్ని ఉన్నాయి, అనవసరం తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చంపేస్తున్నాం నీళ్ళు లేకుండా. ఆ నీళ్ళు లేని శుద్ధవాద అనేది నాకు తెలుసు. ఎందుకనంటే నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన తారు ఎడారి ప్రాంతం. దాదాపు ఒక 1000 అడుగులు లోపలికి ఇస్తే కానీ నీళ్లు రావు. అట్లాంటి ఆ ప్రాంతాల్లో ఎక్కడుందో ఒంట్ల మీద తీసుకొచ్చుకుంటారు. అక్కడ ఒంట్ల మీద ఒక తిత్తులు పెట్టుకుని ఎక్కడో నీళ్లు దొరికితే అక్కడ నుండి తీసుకుని ఒయాసిస్ లాంటి ప్రాంతాల నుండి తీసుకొచ్చుకుంటారు. కాబట్టి ఈనాడు మరి అట్లా గవర్నమెంట్ చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే ఎక్స్పర్ట్స్ ని ఇజ్రాయెల్ దేశాల నుండి నడిపించి వాళ్ళని రప్పించి వాళ్ళకి రన్నింగ్ వాటర్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశాడు. కాబట్టి అట్లాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. అలాగే ఎన్నో తెగుల్లో నుండి వాటిని విడుదల కలిగజేశాడు. అలాగే వాళ్ళ యొక్క బట్టలంట నలిగిపోలేదంట, చిరిగిపోలేదంట. వాళ్ళ చెప్పులు కూడా తెగిపోలేదంట. 40 సంవత్సరాలు దివారాత్రులు వాళ్ళు నడిచారు. సరే, పోయిన వాళ్ళ మధ్యలో పోయారు, కానీ జీవించిన వాళ్ళకి అట్లాంటి పరిస్థితి. మోషేని మనం జ్ఞాపకం చేస్తున్నట్టయితే ఆయన కంటి మాంద్యము లేదట. అంటే కంటి చూపు ఎంతో చక్కగా ఉంది మోషే. అంటే దేవుని యొక్క కృప. కాబట్టి దేవుని యొక్క గుణగణాల గురించి దావీదు ఎంతో పొగుడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును హల్లెలూయా. యెహోవానుగా ఈజ్ ద క్రియేటర్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయన సృజించాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఎంత చక్కని మాట అంటాడు ఆయన. మొదటి వచనంలో అంటాడు, చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండను. ఆయన అంటే ఎవరంటే యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. కలిగి ఉన్నదేది ప్రతిది కూడా ఆయన మూలముగా కలిగిందంట. ఆయన లేకుండా ఏ సృష్టి కూడా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. దావీదు ఇక్కడ ఆయన పొగుడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహాచార్య గురించి ఆయన పొగుడుతూ ఉన్నాడు. తర్వాత 32వ వచనంలో కూడా 18:32 నా బలము ధరింపజేయవాడు, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. ఎంత గొప్ప మాట. ఆయన బలాన్ని ధరించి చేసింది ఎవరైనా 18వ కీర్తన 39వ వచనం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. యుద్ధమునకు నీవు నాకు బలం. యుద్ధం ఎవరితోటండి? శత్రువుతో. మన యుద్ధం ఎవరితోటి? సాతానుతో. అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మన యుద్ధం. శ్రమలు భయంకరమైన పరిస్థితి. నిజంగా ఈనాడు దైవజనులు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. దైవజనుల కుటుంబాల్లో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. అలాగే దేవుని యొక్క బిడ్డల కుటుంబంలో కూడా. ఎందుకంటే సాతానుడు వాళ్ళే పట్టుకుంటాడు, వాళ్ళే శోధిస్తానికి ప్రయత్నం చేస్తాడు. దావీదును ఏ విధంగా అయితే శోధించాడో అదే విధంగా
శోధించడం మనం చూడండి. 31వ వచనంలో కూడా ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. హల్లెలూయా. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట కనబడుతుంది. హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 3:19. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ప్రభువుకు నా యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకు యెహోవాయే మనకు బలం అండి. దేవుడు ప్రతి విషయంలో కూడా మన బలవంతులుగా చేస్తాడు. అంటే సాతాలను ఎదుర్కోవటానికి, శ్రమలను ఎదుర్కోవటానికి, వ్యాధులను ఎదుర్కోవటానికి, బాధలను ఎదుర్కోవటానికి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటానికి దేవుడు అన్ని విషయాల్లో బలముగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ మాటకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన బలాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు అన్నాడు. ఎత్తైన స్థలం అంటే కొండ మీద నిలుపుతున్నాడు అని కాదట. శ్రమలో నుండి విడుదల కలిగేసి ఒక చోట అంటాడు, ఆయన చికట గల దొంగ ఊపి నుండి హల్లెలూయా. అలాంటి పరిస్థితులు కూడా ఆయన ఎత్తైన స్థలములో కూడా నన్ను లేపాడు. 34వ వచనంలో నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయన. చేతుల కంటే చేతులతో యుద్ధం అంటే ఈ లోక సంబంధమైన యుద్ధం గురించి చెప్పట్లేదు. మనం ఎప్పుడైనా సరే మనం మోకరించినప్పుడు నేను అలవాటు చేస్తున్నాను, ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య ప్రార్థన. యేసయ్య ఆ కొండ మీద ఆయన మోకరించి 2 చేతులు ఆయన జోడించి దేవునికి మొరపెట్టాడు. దేవుని స్తోత్ర. అంటే మనం తగ్గించుకొని మన 2 చేతులు జోడించి, చాలా మంది మరి రాజకీయ నాయకులు దగ్గరికినప్పుడు, మంత్రులు దగ్గరికినప్పుడు 2 చేతులు నమస్కారం పెడతారు. నేను అలా పెట్టను, పొరపాటు 2 చేతులు నమస్కారం పెట్టాను. 2 చేతులు నమస్కారం పెట్టేది ఎవరికండి? సజీవుడైన మన సృష్టికర్త దేవునికి మాత్రమే మనం నమస్కారం చేయాలి. దేవుని స్తోత్ర. కాబట్టి నా చేతులకు యుద్ధము నిలుపువాడి ఆయనే, నా బాహును ఇత్తడి విల్లును 144వ కీర్తన మధ్య వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 29వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నూట 144వ కీర్తన మధ్య వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండదు. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా. ఈ విల్లు ఎక్కుపెట్టే వాళ్ళని చూశాను. ఒరిస్సా రాష్ట్రానికి నేను వెళ్ళినప్పుడు ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఈ ముర్ము, రాష్ట్రపతి ముర్ము ఉన్న చోట మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ అంటారు. ఆ కీకా రాజ్యానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూశాను, ఎంత పిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు బాణాలు ఉంటాయి. శత్రువులు లేక జంతువుల నుండి వాళ్ళ రక్షణ కలిగించడానికి ఎప్పుడు విల్లు చేతులకు పెట్టుకుంటారు. అలాగే మనకలాగే బిల్డింగ్స్ కాదాలి, అవన్నీ కూడా కుటీరాలు, ఆకులతోటి ఆయా మొక్కల యొక్క రెమ్మలతో చేసిన కుటీరాలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు విషయం దగ్గర పెట్టుకుని ఆ విషయంలో ఆ యొక్క బాణం యొక్క ముందున్న దాంట్లో ముంచి రెడీగా ఉంచుకుంటారు. ఎందుకంటే దాంతో వేస్తే వెంటనే ఆ జంతువు లేకపోతే ఆ విధంగా ఈనాడు మరి నాగాలాండ్, నేను మణిపూర్, మిజోరాం ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ లోయల్లో చూశారు. ఇప్పటికీ మ్యానేటర్స్ ఉన్నారు అక్కడ. ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి ఏదైనా వెహికల్ కనుక పై నుండి ఆ కొండ మీద నుండి తిరగబడిపోయి ఆ లోయల్లో పడిపోతే మ్యానేటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జంతువులు వేటాడినట్టే మనుషులు కూడా వేటాడి తినేస్తూ ఉంటారు. ఈనాడు మరి అండమాన్ నికోబార్ దీవులో రెడ్ ఇండియన్స్ ఉన్నారు. అదే రెడ్ ఇండియన్స్ అమెరికా దేశానికి వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా విల్లమ్మును చేతిలో పెట్టుకుంటారు. అలాగే మనం కూడా విల్లమ్ములనే ఆ సాదృశ్యంగా ఉన్న ప్రార్థన ఆయుధంతో మనం సాతాన్ని, ఈ శ్రమల్ని, వ్యాధుల్ని మనం జయించవలసిన బాధ్యత ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 35వ వచనం. నీ రక్షణ క్రీడమును నీవు నాకు అందించుచున్నావు. హల్లెలూయా. నీ రక్షణ క్రీడమును నీవు నాకు అందించుచున్నావు అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. దయచేసి 138వ కీర్తన 6వ వచనంలో ఈ మాట కనపడుతుంది. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను
ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి ఉమ్. గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దూరం నుండి గర్విష్ఠులను దీనులను లక్ష్య పెడతాడు. కాబట్టి సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? పరిచయుడు ప్రార్థన చేశాడు. సుంకరి తను తాను తగ్గించుకుని దీనుడుగా, అయ్యా దేవా పాపినైనా నన్ను కరుణించుమని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి దీనత్వంతో మనం ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. 36వ వచనం, నా పాదములకు చోటు విశాలపరచున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క 18వ కీర్తన 33వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కాళ్ళను ఇంకా కాళ్ళవలే ఆయన చేస్తే దేవుడు అంటున్నాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు అంటే రాంగ్ స్టెప్ పడదు. ఎందుకనంటే నిన్ను కాపాడువాడు కురుకడు. ఆయన మార్గంలో మనం వెళ్ళినట్లయితే, ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మన తొట్టిల్లో కూడా చేసే దేవుడే. అందుకని యేసన్న గారు 76 సంవత్సరాలు ఆయన పాట పాడి, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నే సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నే సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గం ఆయన మార్గంలో ఉన్నాను. అందుకని అంటాడు, ఈ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగుగా ఉన్నట్టు. దేవుని స్తోత్రం. 39వ వచనం, యుద్ధమును నీవు నన్ను బాలము ధరింపజేస్తున్నావు, నా మీదకు లేచి వారిని నా క్రింద అణచివేసే దేవుడు అంటున్నాడు. ఆయన మీద లేచేవాడిని ఆయన అణచివేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మనమే భయపడక్కర్లేదా? చాలా మంది కరోనాకు భయపడ్డారు, చనిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ దేవుడు అయితే ఆ మరణాన్ని సమీపించినా సరే దేవుడు మన సజీవు లెక్క ఉంచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. మన నిత్యము కూడా ఆయన మనం కాపాడుతున్న దేవుడని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే 40వ వచనం మనం చూసినట్లయితే, నా శత్రువులను వెనుకకు నువ్వు మళ్ళింపజేసి ఉన్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. 94వ కీర్తనలో 23వ వచనంలో ఈ మాట కనపడుతుంది. నా శత్రువులను వెనుకకు పడి, అంటే ఈ శత్రువులు అంటే సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు ఇవన్నీ కూడా వెనుకకు మళ్ళింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఈ యొక్క 91వ కీర్తనలో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఆ 23, 24 వచనంలో అంటాడు. ఎంత చక్కని మాట అంటాడు. 90 దయచేసి ఒక్కసారి ఈ 91వ కీర్తన ఒకసారి చూద్దాం. 91వ కీర్తనలో ఆయన 91వ కీర్తనలో ఇదిగో 14 వచనం ఒకసారి చదువుకుందాం. 91, 14. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నామము ఎరిగిన వాడు కనుక నేను అతనికి కనపరచదును, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమే, శ్రమలో నేను అతనికి తోడై ఉండదు. హల్లెలూయా. శ్రమలో 40వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే ఆయన మనని తప్పించి కాపాడే దేవుడు అంటున్నాడు. శ్రమలో మనకు తోడుగా ఉన్నది. కాబట్టి ఇమ్మానుయేల్ అనగా, ఇప్పుడు మన రేపు క్రిస్మస్ ప్రసంగాలు ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. మన జీవితంలో ప్రతి నిత్యము కూడా, మొన్న భూకంపం జరిగిన రోజున చాలా మంది భయపడిపోయారు. నేను చూశాను దాన్ని. దాదాపు 7 సెకండ్లు, 7 నుండి 10 సెకండ్లు ఆల్మోస్ట్ వచ్చింది. ప్రతి ఇల్లు కదిలేదు. 2 రాష్ట్రాలు కుదిపేసింది భూకంపం. అయినప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మా ఇంటి గోడ 4 చోట్ల పెట్టుకోవాలి. ఒక చోట పై అంతకుముందే పైలు, కానీ 4 చోట్ల పెట్టు. కానీ
గృహాలు మాత్రం మన గృహాలన్నీ దేవుడు క్షేమంగా ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం ఆయన ప్రేమించినట్లయితే మరి ఆయన మనం తప్పించే దేవుడు అయిపోయాడు. దావీదు జీవితంలో ఆయన ప్రేమించాడు కనుక ఆయన తప్పించాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకి మనం రుణపడి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ, దావీదు ఏ విధంగా అయితే శ్రమలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల నుండి ఎలా తప్పించాడో మనం కూడా మన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం తప్పిస్తూ మనం కాపాడుతున్న దేవుడు గొప్ప దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఇక మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించగా. ఆమేన్. చక్కని వివరణ ఇచ్చి అనేక కొత్త విషయాలు తెలియజేసిన బిషప్ అయ్య గారికి దేవుని పేరు అభిమానాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాక్ష్యాల సమయం. గత వారం నుంచి ఈ వారం వరకు దేవుని మన పట్ల చేసిన అనేక కార్యాలకి మనం దేవునికిను సంఘానికి చెప్పుకునే సమయం కాబట్టి మీరు అందరూ వచ్చి సాక్ష్యాలు విన్నపించుకోవాల్సిగా కోరుచున్నాం. ప్లీజ్ షేర్. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనినవీన సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కనినవీన సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. దేవుని పేరుకి అందరికీ వందనాలు. మరి గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మన జీవితాల్లో అనేక మేలు చేశాడు. ముఖ్యంగా నా విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో చేసిన మేలు మీ అందరి ముందు, దేవుని ముందు తెలియజేసుకున్నాను. అంటే గత వారం నుంచి ఈ వారంలో మరి శోధనలో అనంలో పడిపోయాం, కానీ దేవుడు తప్పించాడు. ముఖ్యంగా రిటైర్మెంట్ ఫార్మ్స్ తిరిగి వచ్చినాయి. అవి మళ్ళీ పూర్తి చేసి పంపించడానికి కనీసం వారం పట్టిందనమాట. అవి ఎందుకు తిరిగి వచ్చినాయో మాకు తెలియదు, కానీ అవి చేయాల్సిన వాడు సరిగా చేయక దాన్ని రిటర్న్ పంపించారన్నమాట. ఆ రిటర్న్ పంపించినవన్నీ మళ్ళీ మేము ఫిల్ చేసి అవన్నీ తిరిగి ఏజీ ఆఫీస్కి పంపించాము. మళ్ళీ అది ఎప్పుడు వస్తాయో వాళ్ళకి తెలియదు. అందువలన మళ్ళీ మేము కనుక్కోవడానికి వెళితే అవి కనీసం 10 days పైన పడుతుంది అని చెప్పారు. అలాగే షైనీ విషయం, ఫ్రాన్సిస్ విషయం, అలాగే టూటీ జ్యోతి విషయం కూడా ప్రార్థనలో మీరు ఎత్తిపట్టండి. ఇంకా వాళ్ళ జాబ్లు చక్కగా చేసుకునేటట్టు సహాయం చేయండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. ఇది ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవనామానికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత పునరుత్థానం నుండి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు కాచి కాపాడి, మధ్యలో మరి భూకంపం వచ్చినప్పటికీ మరి అది ఎఫెక్ట్ కాకుండా దేవుడు కాచి కాపాడి మరలా ఎల్షద్దాయి ఫెయిత్ చర్చిలో మనం పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని నామానికి మహిమ రావాలంటే దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని సంఘంలో మనం తప్పకుండా తెలియజేయాలి. లాస్ట్ వీక్ నేను మా మదర్కి బాగాలేదని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ నేను కోరానండి. మరి ఇప్పుడు దేవుని కృప వల్ల మమ్మీ బాగానే ఉన్నారని చెప్పి ఫోన్ వచ్చింది. తన పని తాను చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క పెద్ద తమ్ముడు పిలిచి ఆయన బర్త్డే అయితే కూడా వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాటలు తీసి ఆమె పాడటం, వాళ్ళ తమ్ముడు విష్ చేయడం అంతా మాకు వీడియోస్ పెట్టారు. దేవుని కృప వల్ల అమ్మ బాగానే ఉన్నారు. మీ అందరి ప్రార్థన కోసం నేను తెలియజేసుకుంటున్నాను. మరి గారు చెప్పినట్టుగా మా యొక్క పెన్షన్ ఫామ్స్ అనుకోని ఇదిగా తిరిగి వచ్చినాయి. 45 days వేస్ట్ అయిపోయింది అనమాట ఆఫీస్లో. మరి ఇక్కడ డిఓ ఆఫీస్లో వాళ్ళు వెరిఫై చేయలేదు.
మరి ఎవరైతే ఆ ఫామ్స్ మనకు చేస్తున్నారో వాళ్ళు వెరిఫై చేయాలి. డిఓ ఆఫీస్కి వెరిఫై చేయకుండా ఏజీ ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడి నుంచి కొంత శాంక్షన్ అయ్యి కొంత ఆపేసి తిరిగి వచ్చినాయి. మళ్ళీ అవి సిగ్నేచర్స్ అని రాంగ్ అని చెప్తే అవన్నీ మళ్ళీ వారం తిరిగారు, కలెక్టర్ గారు తిరిగి అని చేసుకొని వచ్చారు. మళ్ళీ ఏజీ ఆఫీస్కి వెళ్ళినాయి. వాటి గురించి కూడా ప్రార్థనలో మీరు ఎత్తుపట్టండి. మరి గవర్నమెంట్ కూడా మరి నిధులు లేవు అని చెప్పేసి చాలా బెనిఫిట్స్ అన్ని ఆపేస్తున్నారని చెప్పి విన్నాము. మరి అలా కాకుండా దేవుడు కార్యం చేసేలాగా మరి గవర్నమెంట్ కూడా మాకు రావాల్సిన, మాకు అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి రావాలని కూడా గవర్నమెంట్ని దేవుడు ప్రేరేపించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలానే బిడ్డను బట్టి దేవునికి వందనాలు. మరి షైనీకి హెల్త్ బాగాలని చెప్పి ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసింది, చాలా బాధపడ్డాం. వెంటనే రేపు వెళ్ళి వెక్టర్ గారు వెళ్ళాలని అనుకున్నారు, కానీ వద్దులే మమ్మీ నేను బాగానే ఉన్నాను, డాడీ నేను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మళ్ళీ ఫోన్ చేసింది. మరి షైనీకి బాగా స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి 2 days నుంచి లేవట్లేదు. మరి మీరు ప్రార్థనలో షైనీని ఎత్తుపట్టాల్సింది నేను కోరుకుంటున్నాను. మరి వారి పట్ల కూడా దేవుడు కార్యం చేసి తగు ఫలాన్ని ఇచ్చేటట్టుగా కూడా ప్రార్థన చేయండి. మరి అట్లానే రూఫస్ని బట్టి, జ్యోతిని బట్టి దేవునికి వందనాలు. మరి రూఫస్ తను ప్రయత్నం చేస్తున్నాడు పార్ట్ టైం కూడా. మరి ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చింది కదా, పార్ట్ టైం చేయడం వల్ల ఇల్లీగల్ అవుతుందని చెప్పి భయపడుతున్నాడు. తర్వాత ఈఏడి అప్లై చేసుకోవాలి అంటే జాబ్కి అప్లై చేసుకోవడానికి జ్యోతికి I-140 రావాలి. జ్యోతికి I-140 లేట్ అవుతుంది, ఎందుకో అది 3 months నుంచి 6 months లోపు వస్తుంది అన్నారు, కానీ వాళ్ళు వెళ్ళి 1 year అయిపోయింది. సో జ్యోతికి I-140 రావాలని చెప్పి న్యూ గవర్నమెంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి డ్యూటీకి కూడా జాబ్ రావాలని చెప్పి మీ అందరూ కూడా ప్రార్థన ఎత్తిపెట్టాల్సిందని నేను కోరుకుంటున్నాను. మరి అలానే మరి ఈ సంఘానికి రెగ్యులర్గా వస్తున్న మన పాండు గారు అంటే మోజెస్ గారు, ఆయన భార్య నవత ఇప్పుడు రెగ్యులర్గా వచ్చి దేవుని కనబడేవాళ్ళు. తనకి నవతకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఈరోజు రాలేకపోయారు అనుకుంటున్నాను నేను. మరి వారి గురించి కూడా ప్రార్థనలు ఎత్తిపట్టండి. నవతకి మంచి ఆరోగ్యం కావాలని చెప్పి ప్రార్థన చేయండి. వాళ్ళు ఫ్లాట్ అమ్ముడుకోవాలని చెప్పి ప్రార్థించమని కోరి ఉన్నారు. మంచి రేట్ రావాలని కూడా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించమని వేడుకుంటున్నాను. మరి పెద్దబాబు విషయంలో కూడా నేను ప్రార్థించమని ఈ సంఘాన్ని కోరి ప్రేయర్ రిక్వెస్ట్ రాసి 3 days ఉపవాస ప్రార్థన చేశామండి. ఆ రోజు 28th, 29th, 30 నవంబర్లో ఉపవాస ప్రార్థనలో మేము ప్రార్థన ఎత్తుపట్టాం. మన దేవుడు కార్యం చేయాలని కూడా, ఇంకా సంఘం అందరినీ కూడా ప్రార్థన చేయాలని మేము పర్సనల్ ప్రేయర్స్ జ్ఞాపకం చేసుకోవాలి. నేను మా మేనల్లుడి గురించి ప్రార్థన చేయాలని చెప్పి నేను కోరాను. మీరందరూ ప్రార్థన చేయండి. తన జీవితం చూసేలాగా ప్రార్థన చేయమని అడుగుతున్నాం. అలానే ఐజాక్ అనే ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన రిక్వెస్ట్ చేస్తామండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఆ విధంగా మనం ఈ చిన్న సంఘం ఎల్షద్దాయ్ ఫెయిత్ చర్చ్ చిన్న సంఘం అయినప్పటికీ మరి మొదట మరి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు దాన్ని ఆశీర్వదిస్తారు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చేలాగా అందరూ ప్రార్థనలో ఎత్తిపట్టమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా మన స్ఫూర్తిని కూడా మన మధ్య ఉంటాం. దేవునికి మహిమ, దేవుని నామమున స్తోత్రం. బిడ్డను మరలా దేవుడి క్షేమంగా సంఘంలో చేర్చినందుకు వందనాలు. చిన్న బాబుకి మే వరకు కూడా తన క్లాసెస్ ఉన్నాయి ఈవినింగ్, సో తను అటెండ్ కాలేకపోతున్నాడు. మరి చిన్న బాబు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్తో దేవుడు తోడి ఉండాలని చెప్పి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అనేక మంది ఈ ఎల్షద్దాయ్ ఫెయిత్ చర్చ్కి నడిపించబడాలని, చర్చ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మీ యొక్క అనుదిన ప్రార్థనలో మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు నా పట్ల మా పట్ల చేసిన మేలులు బట్టి ఆయన స్తుతిస్తూ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు నామమున స్తోత్రం. ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేము మా యేసన్నాను, ఎంత పాపినైనా యేసన్నా ఎంతగానో రక్షించునన్నా, ఎంత అంధకారమైనను ఎన్ని బంధకములైనను అన్ని సరిచేయును యేసన్నా, ఎంత ఆశ్చర్యకరుడో ఎన్నా ఎంచలేము మా యేసన్నను, ఎంత పాపినైనా యేసన్నా వింతగాను రక్షించునన్నా. హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు అంతేష్ అండి. నేను స్ఫూర్తి వాళ్ళ బావగారిని.
సాక్ష్యం చెప్తామని వచ్చాను. నా లైఫ్లో అంటే ఇంతవరకు జరిగిన వాటిని పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో దేవుడు నా ముందు ఉన్నాడు, నన్ను నిలబెడుతున్నాడు, ప్రతి ఒక్క విషయంలో నాతో తోడుగా ఉంటున్నాడు. ప్రతి ఒక్క చిన్న విషయంలో కాదు, అది పెద్ద విషయాలే కరెక్ట్గా చెప్పాలి అని అంటే 5 సంవత్సరాల నుంచి నేను అంటే మ్యారిటల్ లైఫ్లో నేను ఇబ్బందులు పడి ఈ మధ్య కాలంలోనే నా లైఫ్లో జరుగుతున్న మిరాకిల్స్ అనేవి నేను చెప్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అత్తగారైన హెలెన్ గారు కానీ మా మామగారైన విక్టర్ గారు కానీ వాళ్ళు చేస్తున్న ప్రేయర్స్లో నన్ను గుర్తుపెట్టుకొని మా పెద్దనాన్న గారు ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఏదైనా కావచ్చు ప్రతి దాంట్లో తోడుగా ఉండి మా ఫ్యామిలీని నడిపిస్తున్నందుకు కానీ నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను. దేవుడి పట్ల నాకు జరిగిన కార్యాన్ని నేను చెప్పాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నాను. ఏంటిదంటే అది మొదటిగా ఫస్ట్ విషయం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి నాకు రాని అంటే జైలు జీవితాన్ని గడిపి ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఏర్పడి అట్లాంటి వాటి నుంచి నన్ను బయటపెట్టి ఇప్పుడు దేవుడి యందు నన్ను నడిపించడానికి చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. 5 సంవత్సరాల నుంచి రాని ఒక కేసు నుంచి నేను బయటపడటం జరిగింది. దాని గురించి నేను చాలా సంతోషిస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే నాకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి వాటి గురించి నేను మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాటిలో నుంచి కూడా దేవుడు నన్ను పడేటట్టుగా చేసి సరే అది దేవుని చిత్తము, మనం అడగాలి, మొరపెడుతున్నాను. ఎంతవరకు దేవుడు దాన్ని ఏ విధంగా మంచిదైతే ఆ కార్యాన్ని నా మీద చేయాలని చెప్పేసి నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. అంటే మీరు చేసిన ఫలితాలు ఇది. ఎందుకంటే మొన్నటి వరకు మా అత్తగారు చెప్పారు ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీ గురించి మేము చాలా ప్రయాసపడుతున్నాం అనేసి. దానికి నేను కృతజ్ఞుడినై ఉన్నాను అందరి పట్ల. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్లో ఏంటంటే సర్జరీకి తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచనలో ఉన్నాము. మండే ఆర్ ట్యూస్డే అలాంటి టైమింగ్లో. సో ఏంటంటే ఐ సర్జరీ, అది క్యాటరాక్ట్ సర్జరీ. సో దాని గురించి ప్రేయర్లో ఉంచాను. మూడో విషయం మా తమ్ముడైన ఇంద్రతేజ మరియు స్ఫూర్తి వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో అన్ని సవ్యంగా సజావుగా జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గర్భఫలం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కటి జరగాల్సిన టైంలో దేవుడు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నాడో ఆ విధంగా ఇవ్వాలనే కోరుకుంటున్నాము. అన్ని సజావుగా జరగాలి. అందరి పట్ల మనందరి పట్ల దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చక్కని సాక్ష్యం చెప్పి అనేక విషయాలు దేవుని పట్ల తెలియజేసిన విధానం బట్టి రవితేజకు దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన కీర్తనలను బట్టి అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలను బట్టి వివరణ బట్టి సాక్ష్యాలను బట్టి జరగబోయే ప్రసంగాన్ని బట్టి కూడా మన మధ్యన హేళన్ ప్రేయర్ చేస్తుందిగా కోరుచున్నాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కేవలం ప్రభా నీవు చేత ప్రేమ చేత కృప చేత నాయన మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. గత పునరుద్ధానం నుండి ఈ పునరుద్ధానం వరకు నాయన మమ్మల్ని అందరినీ కాచి ప్రభా రెక్కల మాటను భద్రపరిచి తండ్రి యొక్క మందిరంలో చేరి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మరి మొదటగా మేము కీర్తనలు పాడినప్పుడు మీరు మహింపరచబడి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగం నుండి ప్రభా మీరు మహిమ పొంది ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి కీర్తన గ్రంథం నాయన మరి 18వ అధ్యాయం ప్రభా మరి 31వ వచనం నుంచి ప్రభా 36వ వచనం నుంచి ప్రభా మరి 40వ వచనం వరకు నాయన 10 వచనాలని అయ్యగారు ఎంతగానో ప్రభు వివరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దావీదు మహారాజు ప్రభా మరి తన యొక్క ఆయన జీవితంలో మీరు ఎలా తనని కాపాడారో ప్రభా తండ్రి. ఆపత్కాలంలో కూడా తండ్రి ఎలా మీరు అతన్ని కాపాడారో ప్రభా. మీరు తండ్రి మన ఆయన అలనాడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ అయ్యగారు వివరించిన విధానం బట్టి మీకు వందనాలు
ప్రభా కీర్తన భాగం అంతటిని బట్టి నాయన ప్రభా మీరు నాయన మహిమ పొంది ఉన్నారు. మీకు వందనాలు ప్రభా. సాక్ష్యాన్ని బట్టి నాయన మీరు మహిమ పొంది ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని మేము తలంచుకుంటూ నాయన ఉపకారములు మేము మర్చిపోక నాయన మీ సందులో ప్రార్థించి నాయన మీ సందులో నాయన మేలు పొంది అయ్యా మీకు నాయన సాక్ష్యం చెప్పిన విధానాన్ని బట్టి నాయన మీరు మమ్మల్ని ఆశీర్వించమని అడుగుతున్నాం. అయ్యా మేము చెప్పిన సాక్ష్యాన్ని వ్యక్తిగా చెప్పిన సాక్ష్యాన్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వించండి ప్రభా. తన బిడ్డల కోసం సంఘం కోసం ఆ యొక్క పెన్షన్ ఫార్మ్స్ కోసం ప్రార్థించమని కోరి ఉంటుండగా దేవా ఆ సాక్ష్యాన్ని మీరు దీవించి మీరు అనుగ్రహించమని అడుగుతున్నా ప్రభా. మరి నేను సాక్ష్యం చెప్పి ఉన్నాను ప్రభా. మరి ప్రతి ఒక్క విన్నపాన్ని ప్రభా మీరు అంగీకరించి మీరు ఆయన అనుగ్రహించి ఇంకా మీరు మహిమ పొందమని వేడుకొంచున్నాం. అలానే ప్రభా మరి నాయన రవితేజ కూడా నాయన సాక్ష్యం చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. మరి 3 దినాల ఉపవాస ప్రార్థనలో వీటి కోసం నేను ఎంతగానో మొరపెట్టినప్పుడు ప్రభా మీరు ఇచ్చిన నాయన జయాన్ని ప్రభా మీకు వందనాలు. బిడ్డ సాక్షి బిడ్డగా నిలబెట్టినందుకు మీకు వందనాలు. మీ సందులో నిలబడి నాయన ప్రభా 5 సంవత్సరాలుగా ఉంటున్న ప్రభా బాధ నుంచి విముక్తనే చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడు నాయన అయ్యా మిమ్మల్ని నమ్ముకుంటే నాయన నమ్మదగిన సహాయకుడు ప్రభా మీకు వందనాలు. అయ్యా ప్రభా మరి పెద్ద బాబు జీవితంలో మీరు చేసిన మేలు బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఫైనాన్షియల్ ట్రబుల్స్లో నుంచి ప్రభా మీరు బయటకు తీసుకురాగల దేవుడు ప్రభా. అంధకార స్థలంలో ఉన్న నిధులను ప్రభా రహస్యస్థలం ఉన్న ధనమును నీకు ఇస్తానని ప్రభా అలనాడు వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నాయన. మారిన దేవుడు, మార్పు నొందని దేవుడు తండ్రి. అయ్యా ప్రభా నాయన ప్రభా ఉన్నవాడు నన్ను వాడిన ప్రభా నిరూపించుకొచ్చిన దేవుడివి. కుమారుని పట్ల మీ కార్యాన్ని చేయమని వేడుకొంచున్నాం. అయ్యా మరి ప్రభా యొక్క ఆర్థిక విషయాల నుంచి బయటపడడానికి ప్రభా తను చేసిన ప్రతి ప్రయత్నాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. అయ్యా మరి బ్యాంకు లోన్స్ విషయంలో కానీ ప్రభా మరి తన యొక్క ప్రాపర్టీ విషయంలో కానీ ఏ ప్రయత్నాలు పెట్టి చేస్తున్నాడు ప్రభా నాయన. అయ్యా అంతరంగా ఎరిగిన దేవుడు నాయన, హృదయాలు పరిశీలించే దేవుడు, తన యొక్క నీడ్స్ నాయన తన యొక్క అవసరతలన్నీ మీరు ఎరిగిన దేవుడు కనుక నాయన కుమారుడికి నాయన మీరు అనుగ్రహించి నాయన అయ్యా వాటి అన్నిటి నుంచి ప్రభా విడుదల కలిగి చేసి నేను మహిమ పొందమని అడుగుతున్నాం. మరి తండ్రి తన యొక్క ఆయన భవిష్యత్తును కూడా మీ హస్తాల్లో పెట్టుకున్నాం దేవా. మంచి వివాహమును నేను కుమారుడికి సిద్ధపరిచి ప్రభా నాయన మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. అయ్యా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇందరు తేజాన్ని బట్టి స్ఫూర్తిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారి వివాహ జీవితాన్ని దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి గర్భఫలాన్ని కూడా దయచేయమని కూడా మేము అడుగుతున్నాం ప్రభా. ఈ చిత్త ప్రకారం ప్రభా ఎవరికి ఏ సమయంలో మీరు ఏది ఇవ్వాలి ఎరిగిన దేవుడు కనుక మీరు అనుగ్రహించి మహిమ పొందమని అడుగుతున్నాం దేవా. మీ స్థితి స్తోత్రాలు. అలానే ప్రభా నాయన మరి ఐజాక్ అని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి నెక్స్ట్ వీక్లో నాయన మరి క్యాట్రాక్ట్ ఆపరేషన్కి నాయన బిడ్డని తీసుకుని వెళ్తుండగా సర్జరీలో మీ సహాయం దయచేయండి. షుగర్ని కంట్రోల్లో ఉంచి ప్రభా మీకు కృపలో అన్నయ్యని ప్రభా భద్రపరచమని వేడుకొంచున్నాం. చక్కని స్వస్థత కుమారుడు అనుగ్రహించండి. చిత్తమైతే పరిశుద్ధ చర్చి కూడా ప్రభా నాయన ఐజాక్ అని నడిపించమని వేడుకొంచున్నాం. సహాయం దయచేది కుటుంబానంతటి మీ హస్తాల్లో పెట్టుకున్నాం దేవా. అయ్యా తల్లి మరచనని మరొక దేవుడిని చెప్తున్నాం. బిడ్డలకి నాయన తల్లి లేని లోటును ప్రభావ మీరు తీర్చి తండ్రి మీరే మహిమ పొంది ఆ కుటుంబాన్ని బట్టి నాయన మీరే మహిమ పొందమని అడుగుతున్నాం. అలానే ప్రభా మరి బిషప్ గారు నాయన కీర్తనల భాగం వివరించి ఉంటుండగా ఆయన దీవించి ఆశీర్వించండి. మరి పగలు వేరే చర్చలో మెసేజ్ ఇచ్చిన ఆయన ప్రభా మళ్ళా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ కుమారుడు ఎంతో మీకోసం ప్రయాసపడుచున్న బిడ్డ నాయన సహాయం దయచేయండి. శిరస్సు మొదలుకొని పాద వరకు నాయన రక్తాన్ని ప్రోక్షించి చక్కని ఆరోగ్యంతో నింపిన ఆయన రాకపోకలందరిలో ప్రభావ మీరు సురక్షితంగా కాపాడిన ఆయన మీ యొక్క రాజ్య సువార్తను వెదజల్లడానికి ఇంకా బలమైన వెపన్గా సాధనంగా మీరు వాడుకొని మహిమ పొందమని అడుగుతున్నాం దేవానికి వందనాలు. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. దివ్య జ్యోతిని ప్రవీణ్ని బిడ్డలని హస్తాలు పెట్టుకున్నాం దేవా మీరు ఆశీర్వదించండి. అయ్యా ప్రభా మరి యొక్క వారి అవసరాలను తీర్చి మీరే మహిమ పొందండి ప్రభా. ఇప్పుడు నేను నాయన ప్రసంగంలోకి మేము వెళ్ళిచుండగా దేవా సహాయం దయచేయండి నాయన ప్రభా. మీరే నాయన అయ్యా మీరు తండ్రి నాయన మీ కుమారుడు నిలబెట్టుకుని ప్రభా అయ్యా తండ్రి ప్రభా మీ యొక్క నాయన ముఖాంతరం నుండి ప్రభా పరలోక సందేశము మాకు అనుగ్రహించమని మా హృదయానికి ఏ వాక్యం అవసరమో ప్రభా వాక్యాన్ని అందించి మీరే మహిమ పొందమని ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.
చక్కటి ప్రార్థన చేసి అన్ని విషయాలు దేవుని పట్ల తెలియజేసిన విధానం బట్టి హెలెన్కి దేవుని యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన వచ్చిన ఉన్న స్ఫూర్తి హెలెన్ ఆరాధన నడిపిస్తారు. మనందరం కలిసి ఒక పల్లవి ఒక చరణం పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాము. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలిని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలిని కడలిలో నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ,
ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని కృపా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు 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 తండ్రి. అందరం దేవుని స్తుతిద్దామండి. రెండు చేతులు పైకెత్తి మన దేవుని స్తుతిద్దాం. చిన్న సంఘమైన దాటి చర్చిలో మన దేవుని ఆహ్వానిద్దాం. సూర్యోదయం సూర్యాస్తమయం వరకు మన గొప్ప దేవుని మనం ఆహ్వానిద్దాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామం ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆయన సంధిలో మనం ఉన్నాము కనుక ఆయన మన మధ్యలోకి రావడానికి ఇష్టపడుతున్న దేవుడు ఏమిటుండగా మన హృదయాలను దేవునికి ఆయన సమర్పించుకొని మనందరం దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు మహింపరచబడిన దేవుడు ఇప్పుడు ప్రసంగ భాగంలో వెళ్ళుచుండగా మన హృదయాంతరంగములకు ఆయన అవసరమైన వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించలాగా మన హృదయాలకి దేవుని సన్నిధిలో అనేక హృదయాల్ని ప్రభ మనం మా సరిదిద్దుకుందాం. మన హృదయాల్లో ప్రభానాయన అయ్యా ప్రభ మా హృదయాల్లో ఉన్న తండ్రి ప్రభానాయన బీడు భూములు దున్నమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నీకు ఇష్టమైన కార్యం తీసివేయమని అడుగుచున్నాము దేవా. మన దేవుని ప్రార్థించుకొని మన హృదయాన్ని సిద్ధపరచుకుందామండి. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనుషులమైతే పై రూపాలను చూస్తాం కానీ దేవుడు హృదయాంతరంగమును పరిశీలించే దేవుడు. ఏ అవసరంతో ఈ సన్నిధికి నువ్వు వచ్చావో, ఏ కనైనా విన్నపాలతో మేము వచ్చావో ప్రభు ఎరిగిన దేవునికి వందనాలు. యేసయ్యకు మనం మొరపెడితే ఆయన తప్పక మన మొరలు విని ఆయన జవాబును అనుగ్రహించి మహిమ పొందగల దేవుడు కనుక దేవునికి తప్పకుండా మన యొక్క హృదయాన్ని అప్పచెప్పుకుందాం. ప్రియులారా మీరు ప్రార్థించండి, మీరు హల్లెలూయా చెప్పండి. అందరికీ ఆరాధన జరిగించమని అడుగుచున్నాం. యేసు నామములో యేసయ్యా మా మధ్యకి రమ్మని వేడుకొనుచున్నాం తండ్రి. మమ్మల్ని మన్నించమని వేడుకొనుచున్నాం. మన తలంపు పాపములు, మైక చూపు పాపములు, అయ్యా మన క్రియ పాపములు క్షమించి యేసయ్యా మీకును మాకును అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క తలంపుని ప్రభ ప్రతి ఒక్క పాపాన్ని మీరు క్షమించి యేసయ్యా మీరు మా మధ్యకి వచ్చి ఆయన మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి యేసయ్యా అతి పరిశుద్ధులైన మీరు మమ్మల్ని ప్రభ ఆశీర్వదించమని మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాము. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఆరాధన 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 ఆరాధన. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులు వద్దన్నా నీవు కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులు వద్దన్నా నీవు కావాలన్నావు. ఆరాధన 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 ఆరాధన. తల్లివి నీవేనని నాతో అన్నావు, తండ్రివి నీవేనని నాతో అన్నావు. తల్లివి నీవేనని నాతో అన్నావు, తండ్రివి నీవేనని నాతో అన్నావు. ఆరాధన 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 ఆరాధన. అరణ్యంలో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊట పుట్టించి దప్పిక తీర్చావు. అరణ్యంలో హాగరుకు తోడై ఉన్నావు, నీటి ఊట పుట్టించి దప్పిక తీర్చావు.
అందుకే ఆరాధన 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 పనికిరాని నన్ను నీవు చేరదీశావు, పనికి వచ్చే పాత్రగా మార్చుకున్నావు. పనికిరాని పాత్రగా చేరదీశావు, పనికి వచ్చే పాత్రగా మార్చుకున్నావు. ఆరాధన 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 హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. చిన్న మందగా ఇక్కడ చేరి యేసయ్యా ఈ చిన్న పరిశుద్ధ ఫెయిత్ చర్చిలో ఉన్న మమ్మల్ని ప్రభా మా ప్రార్థన మా ఆరాధన మీరు అంగీకరించారని నమ్ముచున్నా. ఏవా మీరు మమ్మల్ని వచ్చినందుకు మీకు వందనాలు, మా స్థితుల మీద ఆశీర్వైనందుకు మీకు వందనాలు. మీ మీద స్వరాన్ని ప్రభా మాకు వినిపించి మమ్మల్ని ధైర్యపరిచిన ఆయన మీ వాక్యం ద్వారా అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా నాయన మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కని ఆరాధనలో నడిపించి ఇంత డెప్త్గా తీసుకెళ్ళినాం. హెలెన్కి ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన వర్తమానంలో కూడా ఇస్తున్నాం. దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి నేను ఎక్కువగా వినటానికే ఆశపడతాను. మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మీ అందరితో షేర్ చేసుకునేందుకు దేవుని పట్ల ప్రార్థన చేసి అడుగుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ బాగా సీజనల్ మెసేజెస్ వస్తున్నాయి. మనం అందరం ఈ సీజన్లో ఉన్నాం కదా, క్రిస్మస్. ఆ క్రిస్మస్ గురించే మనం కొన్ని నిమిషాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏమిటి అంటే, జనరల్గా మనం చేస్తాం ఏంటంటే, క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ పెడతాం, స్టార్ పెడతాం, అలాగే ఆ రోజు మంచి విందు భోజనాలు చేసుకుంటాం, అలా చుట్టాలను పిలుచుకుంటాం, ఒకరినొకరు కలుసుకొని ఆనందంగా గడుపుతాం. ఇదేనా క్రిస్మస్? ఇట్ ఈస్ రియల్ క్రిస్మస్ కాదు. మన జీవితంలో నిజమైన క్రిస్మస్ మన జీవితంలో దేవుడు మనలో పుట్టాలి, మన నుంచి నడిపించాలి. మనం అనుదిన జీవితంలో మనం ఏ పనులు చేసినా దేవునికి తోడేయండి, దేవుని యొక్క సువార్తను అందరికి అందించితేనే అది నిజమైన క్రిస్మస్. ఒకసారి క్రిస్మస్ని ఎలా చేసుకున్నాము, ఎలా వచ్చింది, దాని విషయాలు కొన్ని తెలుసుకుందాం. క్రీస్తు జననం యొక్క ప్రవచనాలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 11:1 చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. అక్కడ మొట్టమొదట ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే, మీరు చూసారు లేదా, బయట మాకు 2 మేఘా చెట్లు పెంచాం అన్నమాట. ఆ చెట్లు చివరి వరకు కొట్టేసాం అసలు రావని. కానీ ఒక నెల అంటే హెలెన్ రిటైర్మెంట్ ముందు కొట్టాము, ఒక నెలలోపే అవి మళ్ళీ చిగురించేసినాయి. అట్లాగే ఆ టైంలోనే ఓల్డ్ టెస్టిమెంట్లోనే ముందుగా మనకు తెలియజేశాడు యెషయా ప్రవక్త. మనందరికీ ఆ యెషయా మొద్దు అంటే మన యొక్క ముందుగా దేవుడు పుడుతున్నాడు అని మనకు తెలియజేశాడు అనమాట. అలాగే ఒకసారి యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతని పేరు పెట్టబడను. ఇక్కడ జీసస్ గురించి మొట్టమొదటిసారిగా ఆయనకి ఏమేమి భారాలు ఉన్నాయి, ఏమేమి మనకి ఆయన షేర్ చేస్తున్నాడు, అన్ని విషయాలు ముందుగానే ఆయన తెలియజేశాడు అనమాట. ఆ విధంగానే ఆ రోజుల్లో ఓల్డ్ టెస్టిమెంట్లోని యెషయా ప్రవక్త
మనకు తెలియజేసిన విధానాన్ని మనం ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలుస్తున్నాం. అలాగే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. కుమారుడు బొత్తు 2:12. ఎస్, ఏని ఎండ ఆయన గుర్తించు. అవును. మనం కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? మనం జీసస్ని, అంటే మనకు పుట్టిన జీసస్ను ముద్దు పెట్టుకోవాలన్నమాట. అంటే మనం అన్యులను కాకుండా వేరే దేవతలను పూజించకుండా అవన్నీ వదిలేసేసి మనకు రక్షణ ఇచ్చిన జీసస్ని ముద్దు పెట్టుకోవాలన్నమాట. అలాగే మీకా గ్రంథము, మీకా ప్రవక్త రాసింది 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, ఎస్, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలపోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. చూసారు, అప్పుడే ఆ టైంలోనే ఈ యొక్క బెత్లెహేం గురించి ఎంతో స్పష్టంగా తెలియజేశాడు మీకా ప్రవక్త. ఆ బెత్లెహేం నుంచి పుట్టినవాడే ఈ దేశాన్ని వేళతాడు, దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని క్రమంలో పెడతాడని ముందుగా తెలియజేశాడు అనమాట. అలాగే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అనగా మహాదేవుని తీతు 2:13. అనగా మహాదేవుడును అవును, మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసారా? చదవండి చదవండి. స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. చూడండి, అక్కడే మనకు బోధిస్తున్నాడు అనమాట. ఇన్ని రకాలుగా బోధిస్తున్నా మనం ఏంటి ఆయన మాట వింటలేదు, ఆయన చేస్తున్న బోధన పక్కన పెడుతున్నాం, మన ఇష్టం వచ్చిన జీవితంలో జీవిస్తున్నాం అనమాట. మనం ఇక ఒకసారి క్రిస్మస్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మొదటి క్రిస్మస్ ప్రసంగం ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. లూకా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 10-11. లూకా సువార్త, అది మొదటి క్రిస్మస్ ప్రసంగం అన్నమాట. అయితే ఆ దూత ఎస్, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అక్కడే ఫస్ట్ ప్రసంగం అనమాట స్టార్ట్ అయిపోయింది. ఎవరు? మన ఏంజల్స్ వచ్చి మనకు చెప్తున్నాయి అనమాట. ఫస్ట్ ప్రసంగం అక్కడే బీనింగ్ అయిపోయింది అసలు. నెక్స్ట్ ఫస్ట్ సంఘం ఏంటో చూద్దాము ఒకసారి. లూకా గ్రంథము 2వ అధ్యాయము 16-17. లూకా సువార్త. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడబడిన శిశువును చూచి. ఎస్, అక్కడ సంఘం, అది అక్కడ ఫస్ట్ సంఘం ఏర్పడింది అనమాట. ఏంటంటే వాళ్ళు వెళ్ళి చూశారు, దాన్ని చూసి వేరే వాళ్ళకి చెప్పాలన్నమాట. అది అక్కడి నుంచి వాళ్ళు వేరే వేరే ప్రదేశాలకి మరలి వెళ్ళి వాళ్ళ ఆ విషయాలందరికీ తెలియజేయాలన్నమాట. అది ఒకటి. నెక్స్ట్ మొదటి క్రిస్మస్ పాట 2వ అధ్యాయం, లూకా 2వ అధ్యాయం 13-14 వస్తుంది చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇచ్చిన మనుషులకు భూమి మీద సమాధానంలో కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించున్నారు. అది ఈజ్ ఫస్ట్ సాంగ్ ఆఫ్ క్రిస్మస్ అన్నమాట. అది ఎవరు పాడారు? దేవదూతలు అందరూ కలిసి అక్కడ కూర్చొని పాడి లోకానికి వినిపించారనమాట. మనం మన జీవితాల్లో మనము కనీసం ఒక్క పాట అయినా దేవుని కోసం పాడలేకపోతున్నాం. అంటే మీ గురించి కాదు, నేను జనరల్ వ్యూలో చెప్తున్నాను. ఆ విధంగా దేవుని కోసం పాడి ఆడి ఆయన కోసం నిలబడి మనం ఉంటేనే మనం పరలోక రాజ్యం చేరుతాం. మనం అన్నీ వదిలిపెట్టి మనం దేవుని కోసం నిలబడాలి. ఒకసారి మొట్టమొదటి క్రిస్మస్ పాట బృందం ఉంటుంది చూడండి. ఇదే ఇందాక సరి దాంట్లో వచ్చే లూకా సువార్త 2:13. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. That's it. సమూహము ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించున్నారు. అక్కడ అది ఫస్ట్ పాట కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళు సింగింగ్ చేసిన ఫస్ట్ కోరస్, ఫస్ట్ ఒక
బృందం అంతా కలిసి పాడిన పాట అన్నమాట. ఆ విధంగా దేవుని స్తుతించారు, గణపరిచారు, పాడారు, కీర్తించారు అన్నమాట. అలాగే క్రిస్మస్ యొక్క మొదటి కానుక మనం దీంట్లోనే చూస్తాము. 2 అంటే లోకాసు వార్త 2వ అధ్యాయము 10-11లోనే ఉంటుంది. అయితే ఆ దూత అవును. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకర సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. అక్కడే దావీదు పట్టణం అక్కడే సువార్తమానము అని చూపిస్తుంది కదా. అంటే గోస్పల్ ఇవ్వనప్పటికే స్టార్ట్ అయిపోయింది. గోస్పల్ మనం ఇస్తున్నామా ఈ రోజుల్లో? మనం ఎందు ఇక్కడ వాక్యం తెలియని వాళ్ళు మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన పల్లెల్లో కానీ, మన పక్కన కానీ, మన నేబర్స్ చాలా మంది ఉన్నారు. కానీ మనం కనీసం మన పేపర్ వాడికి కానీ, మన మిల్క్ వాడికి కానీ, మన డైలీ బేసిస్లో ఉన్న ఎవరికి మనం సువార్త అందించలేకపోతున్నాం. అందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ అందించకుండా మనం అక్కడే ఉండిపోతున్నాం. ఈ విధంగా మనం సువార్తను ఎక్కడ వెదజల్లాలి, ఏం చేయాలి, అది నేర్చుకోవాలన్నమాట. ఒకసారి క్రిస్టమస్ అంటే ఏంటో మీరు కొన్ని వాక్య భాగాల ద్వారా చూస్తే, ఇప్పటి వరకు చదివియే మళ్ళీ క్రిస్మస్ అంటే లోకా సువార్తనే మళ్ళీ 2:11 సెలబ్రేట్ జీసస్ బర్త్ ఉంటుంది చూడండి. లోకా సువార్త 2:11 దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అది సి. ఇదే మీకే నమ్మకం. హెచ్ యోహాన్ సువార్త 3:16 3వ అధ్యాయం 16 ఆనర్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, అవును. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అది ఇక్కడ ఎటర్నల్ లైఫ్ గురించి చెప్తున్నాడు అనమాట. నశింపక ఎవ్వరు ఆయనలో ఉంటే నశించరు. ఆయన ఎందు మనం ఉంటే నశించక ఎప్పుడు జీవం పొందుతాం. ఆ ఎటర్నల్ లైఫ్ కోసం మనం అందరం తాపత్రయపడాలి, నిలబడాలి, అడగాలి, మనం నిలిపించుకోవాలన్నమాట. అలాగే ఒకసారి హెచ్ అయింది కదా. మాథ్యూ 1:21 ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పెట్టబడింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ పెట్టారన్నమాట. అది రిమెంబర్ అన్నమాట, మనం గుర్తు తెచ్చుకుంటాం. అలాగే మాథ్యూ 28:19-20, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చును. యేసు ప్రభువు అయితే ఓన్లీ ఆ 12 మెంబర్స్నే శిష్యులుగా చేశాడు. తర్వాత ఆ శిష్యులు అనేక మందిని శిష్యులుగా తయారు చేశారు. మరి అందరు శిష్యులు సేవ చేస్తున్నారా, బోధ చేస్తున్నారా, మరి సరైన ఫ్లరిష్లో ఉన్నారా? మనం ఆ న్యాయం చూసుకుంటే అది జరగట్లేదు. ఎందుకంటే నిజంగా అది సేవ జరిగితే ఈ ప్రపంచమంతా క్రైస్తవమయం అయిపోతుంది. కానీ అది ఎక్కడో ఆ చైన్ కట్ అయిపోతుంది అన్నమాట. కానీ ఆ కట్ అవ్వకుండా ఆ ముందుకు తీసుకెళ్లేదే మనం. అందుకనే మనలో దేవుడు ఉండాలి, నడిపించాలి, మనం ఇంకొకరికి సువార్త చెప్పడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇందాక చదివిందే లోకా సువార్త 2:10-11 షేర్ ది జాయ్ అండ్ పోప్ ద జాయ్ జీసస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీరు కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అది ఇందాక చెప్పిందే సేమ్ రిపీట్ చేస్తున్నాం అనమాట. అలాగే టీ అంటే క్రిస్టమస్ అనే దాన్ని అక్షరాలు నేను చూపిస్తున్నాను అనమాట. 2 కొరింథీస్ 9:15 9వ అధ్యాయం 15 వచ్చిన ది గిఫ్ట్ ఆఫ్ చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అది చెప్పశక్యం అనమాట. మనం ఆయన యొక్క ప్రేమను విలువ కట్టగలమా? అది ఎప్పుడు చేయలేమన్నమాట. అలాంటి ప్రేమను ఆయన పంచి మన ముందుకు మనకు దారి చూపించి వెళ్తున్నాడు అనమాట. మీరు కూడా అలా చేయాలి. అలాగే
రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం 19:16. అడోర్ జీసస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ప్రకటన 19వ అధ్యాయం 16. రాజులకు రాజును అవును. ప్రభువులకు ప్రభువును అన్న నామము అవును. వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. చూడండి, అక్కడ ఆయన అప్పుడులోనే అంటే మనం టాటూస్ ఈ పచ్చబొట్టలు నమ్మం, కానీ వాళ్ళు మొట్టమొదటిసారిలోనే అక్కడ ఏసి దేవుడు బయటకు వెళ్ళొచ్చాడనమాట. అంటే ఎవరు ఏంటి దేవుని పిల్లలు ఎవరు అనే అక్కడ డిఫరెంట్లో చూపించేస్తాడు అనమాట. అలాగే ఒకసారి ఎస్ చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీకు సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఎస్, థ్యాంక్ యూ. మన చేతులతో కానీ మన కళ్ళతో కానీ మన మనసుతో కానీ రకరకాల పనులు చేస్తున్నాం, కానీ దేవుని కోసం ఉపయోగించే వాటిలో దాన్ని షేర్ చేసుకోవట్లేదు. కానీ ఏముందైనా మనం మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనిలోనూ దేవునికి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఈ చిన్ని ప్రసంగం దేవుడు దీవించను గాక. ఆమేన్. మన మధ్యన ఉన్న బిషప్ గారు ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మా సృష్టికర్త, రక్షణకర్త, మోక్ష ప్రదాత, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ యొక్క ఎల్షదాయ్ ఫెయిత్ ప్రార్థనా మందిరంలో నాయన ప్రభా నీ సేవకుని నిలబెట్టుకుని ఆయన ప్రభా మీ యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనం గురించి ప్రభా ఎన్నో విషయాలు ప్రవచన వాక్యాల్ని అలాగే దూతలు ఆయన ఆరాధించడం, అలాగే గొల్లలు ఆయన ఆరాధించడం, ఆ విధంగా క్రిస్మస్ గురించిన అబ్రివేషన్ ప్రకారం ఆయన ఆ సందేశాన్ని రాసిన ద్వారా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభా యొక్క క్రిస్మస్ నెలలో ఉన్నాము. ప్రపంచం అంతా కూడా నాయన ప్రభా మీ కుమారుడైన క్రీస్తు యొక్క ఆగమనాన్ని గురించి ప్రభా ఎంతో మంది బోధిస్తూ ఉన్నారు, ఎన్నో పండుగలు చేసుకుంటున్నారు నాయన. ప్రభా ఈ లోకంలో జన్మించడమే ఒక పండుగ. పాపులు రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని ప్రభా ఈ దాసు ద్వారా జ్ఞప్తి చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ప్రభా ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ప్రత్యేక రీతిలో ప్రభు వాక్యం అందించిన దాసుని మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆరోగ్యంతో దీర్ఘాయుషుతో దీవించి నీ ఘనమైన పరీక్షలు ఇంకా బహుబలంగా మీరు వాడుకోవడం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ యొక్క ఆరాధన ఆదరణ అంతవరకు మీరు అధ్యక్షం వచ్చి నడిపించినందుకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం నాయన. ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా మరి ముఖ్యంగానైనా ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో నజరుడైన విడుదల ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే రాలేకపోయినవారు నిశ్చితమైతే మరి పరిశుద్ధత మంది ఆరాధనకు మీరు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో ప్రభా పాల్గొన్న ప్రతి బిడ్డల్ని వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేక రీతిలో మీరు దీవించి ఆస్వాదించాలని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రత్యేకంగా నాయన ప్రభా ఈ సేవకులను ప్రేమించి ఇచ్చిన ప్రభా కుమార్తె కొరకు అల్లుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా షైన్ తల్లి అలాగే ప్రభా ఫ్రాన్సిస్ని మీరు దీవించండి ఆయన. గర్భాల పరీక్షల్లో వాడుకోండి. వాడికి ఏది అవసరమైతే ఉందో మీకు తెలుస్తుంది ఆయన. ప్రభా గర్భఫలాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు కూడా ఆరోగ్యపరచాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా అమెరికా దేశంలో ఉన్న ప్రభా టూటీ కొరకు ఆయన అలాగే జ్యోతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన. టూటీ జాబ్ కొరకు ఎంతో ఆతృత పడుతూ ఉన్నాడు ఆయన. ప్రభా అడుగువాటన్నిటికంటే ఊహించవాటన్నిటి అత్యధికంగా దయచేస్తే దేవుడు అవుతున్నాను ఆయన. మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలకు ఎన్నో జాబులు ఇస్తూ ఉన్నాను ఆయన. ప్రభా మీ కుమారుడికి త్వరలో జాబ్ దొరికినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదల బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ప్రత్యేక రీతిలో ఇక్కడ నా రవితేజ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా ఆయన విషయంలో మీరు చేసిన గొప్ప మేలు బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా రాబోయే దినంలోనైనా ఇంకొక కేసు కూడా కొట్టివేయబడినట్టు కృపానుగ్రహించండి. తద్వారా జీవితంలో ఆయన స్థిరపడినట్టు కృపానుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరాన్ని కూడా తీర్చి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దాయించమని ప్రార్థన. ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. అలాగే స్ఫూర్తిని
అంత తేజాన్ని కూడా దీవించి ఆస్వాదించాలని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా వారి కూడా గారి ఫలం దాయిచ్చి ప్రార్థన చేస్తున్నాం. వారి దాపత్యాన్ని మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సోదరుడు ఐజక్ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా మీరు ఆరోగ్యపరచండి. ఈ యొక్క క్యాటరాక్ట్ ఆపరేషన్లో కూడా విజయం దాయిచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక రీతిలో నాయన ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయనే పరలోకాన్ని ఇచ్చే దేవుడు, పాపాలను క్షమించే దేవుడు అని వారందరూ తెలుసుకున్నట్లు నీకు అనుగ్రహించమని ఈ పరిశుద్ధ దినమాలకొని మా యొక్క పరిశుద్ధ దినమాలు కూడా అందరూ మీరు ఎక్కడి కింద కాచి కాపాడమని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామమున మనలో వచ్చినాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవునికి ప్రేమి కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపై పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎల్షదాయ్ ఫెయిత్ ఆ చర్చిలో ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, లోకల్ పరుషులందరికీ క్రీస్తు రాకడ పర్యంతం తోడై నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాలను సంధించుము. నా ప్రాణమా యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.